ఇద్దరు ఎమ్మెల్సీలకి రాష్ట్రంలో గెలిపించినారు. మీరు కంటెంట్ ఓకే శ్రీనివాస్ గారు మీరు మాకు చెప్తారా? రైట్. పటేల్ గారు మీరు ఇందాకేమో కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాయని మీరు ఆరోపించారు. లేదు, భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి బి టీమ్ గా వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ఏ అంటున్నారు ఇటు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు. ఏం చెప్తారు? దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు కదా. పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం గంపగుత్తగా కూడా బీజేపీకి సపోర్ట్ చేసింది మీరే అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు నిలబెట్టకుండా సపోర్ట్ చేసింది మీరే అంటున్నారు. ఏం చెప్తారు? ఒప్పుకుంటారా? ఈరోజు వాళ్ళు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈరోజు వాస్తవానికి ఫస్ట్ మోడీ గారిని పిలిచి సీఎం రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఏం చెప్పిండు, గతంలో కేసీఆర్ గారు మోడీ గారితో సఖ్యత లేకపోవడం వల్ల రాష్ట్రానికి వచ్చేటటువంటి ప్రయత్నాలు రాలేదు, కాబట్టి ఇప్పటి నుండి మేము బడేబాయి చోటాబాయి లేక మేము ఉంటాం కలిసి అని చెప్పి తెలంగాణకు పెద్ద అన్నారు. తెలంగాణకు పెద్దన్నగా వ్యవహరించాలన్నారు. రేవంత్ రెడ్డికి పెద్దన్నగా కాదు. అదే కదా, రేవంత్ రెడ్డికే తెలంగాణకు పెద్దన్నగా వ్యవహరించమన్నారు. ఆయన మీద స్పష్టమైనటువంటి ఆరోపణలతోని అమృత్ టెండర్లకు సంబంధించినటువంటి స్కామ్ కి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలతోని కేంద్ర సంస్థలకు మొత్తం కూడా ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదండి. ఎందుకు విచారణ చేస్తలేరండి రేవంత్ రెడ్డి గారి మీద? ఇట్లా ప్రతి విషయంలో విచారణ చేయకుండా రేవంత్ రెడ్డి గారికి కేంద్రంలో ఈరోజు మోడీ గారు ఎన్నిసార్లు కలిసిందండి రేవంత్ రెడ్డి గారికి? దాదాపు 15-16 సార్లు ఈ 15 నెలల కాలంలో మోడీ గారు కలిసిండు. ఎప్పుడు ఈయన అపాయింట్మెంట్ అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు మోడీ గారు, అమిత్ షా గారు, మొత్తం వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులను కలుస్తలేరు. ఎట్లున్నదంటే పరిస్థితి సుప్రభాత్ పటేల్ ఇస్తుంది అపాయింట్మెంట్ ఇస్తుంది పిసిసి అధ్యక్షుడికి కాదు కదా, కాంగ్రెస్ ఏఐసిసి చీఫ్ కి కాదు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి. అదే అండి మీరు తెలుసుకోవాల్సిందంటే, ఇప్పుడు ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు, కానీ మోడీ గారి అపాయింట్మెంట్, అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇమీడియట్ గా దొరుకుతుంది. అదే విధంగా బీజేపీ వాళ్లకు మోడీ గారి అపాయింట్మెంట్ కావచ్చు, అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకలేదు రాష్ట్ర బీజేపీ నాయకులు మెజార్టీగా. కానీ రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్లు ఇస్తారు. ఇట్లా రేవంత్ రెడ్డి ముఖ్యంగా నేను కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మోడీ గారి హయాంలో రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి తెలంగాణలో. రెండు పార్టీల ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అంతా బీఆర్ఎస్ దగ్గర ఉన్నట్టుంది. ఒక్కొక్క విషయం, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ పోయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోయి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ఈ ఎన్నిక ఓడిపోయినా గానీ నా ముఖ్యమంత్రికి ఏం ఎఫెక్ట్ లేదు, మనకి ఏం నష్టం జరగదు అని చెప్పేసి ఓట్లేసేటటువంటి వాళ్ళని మొత్తం కూడా బీజేపీకి ఓట్లేపించినండి. అక్కడ గెలవాల్సింది ఒక బీసీ అభ్యర్థి గెలిచే పరిస్థితి ఉండే, కానీ రేవంత్ రెడ్డి గారు పోయి కాంగ్రెస్ మొత్తం కూడా గంపగుత్తగా బీజేపీ అభ్యర్థి గెలిపించి ఆ బీసీ అభ్యర్థిని ఓటమి పాలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు కారణమయ్యాడు. కాబట్టి మొత్తం ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు కలుస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్ ఏం జరిగిందని ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారు ఆమె పనిచేసింది రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా 3 పర్యాలు పనిచేసింది. ఆమె జెడ్పీ సేవలు అందించి ఈ చెవెల్ల పార్లమెంట్ లో పోటీ చేస్తామంటే ఆమెను తీసుకుపోయి ఈటెల రాజేందర్ని గెలిపియాలనే ఉద్దేశంతో అక్కడ తీసుకుపోయి ఈటెల రాజేందర్ మీద పెట్టిండు. అదేవిధంగా రంజిత్ రెడ్డి గారిని ఆయన పార్టీలోనే మంచిగా పనిచేయలేడని చెప్పి పార్టీ మారిన వ్యక్తికి చెవెల్లా ఇచ్చి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపుకి, అక్కడ ఈటెల రాజేందర్ గారి గెలుపుకి, ఈ 2 గెలుపులకు మొత్తం కూడా కారణం రేవంత్ రెడ్డి గారు. ఇట్లా చెరి సగంగా పంచుకున్నారు. ఓకే పటేల్ గారు, నర్ర విజయ్ గారు ఈ వ్యవహారం మనం ఎన్నికల ముందు నుంచి కూడా చూస్తున్నాం, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా చూస్తున్నాం. ఈ 2 పార్టీలు కలిసాయంటే ఆ 2 పార్టీలు కలిసాయని స్టిల్ ఇప్పటికే అదే వ్యవహారం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి నచ్చిన భాష్యాలు, ఎవరికి నచ్చిన ఉదాహరణలు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాజకీయాల్లో? ఏ పార్టీతో ఉంది? ఇలా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆడ జరిగినటువంటి ఫైట్ చూసినా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చింది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో ఏం జరగబోతుంది. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టే లెక్క. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2 అధికార పార్టీలు తెలంగాణకి ఏం న్యాయం చేస్తాయి అనేది సమాజం చూస్తుంది, తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. మీరు మోడీని కలిసి తెలుస్తుంది కదా, మోడీని ఎన్నిసార్లు కలుస్తున్నారు ఏంటి అనేది.
మరి అదే రాహుల్ గాంధీని కలవలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఈ రోజు జరిగిన దాంట్లో మేము బీజేపీని అడుగు పెట్టనీయమని అంత పెద్ద పోయి ఇక్కడ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు 8 ఎంపీ సీట్లు ఉన్నారు. ఏ రకంగా అంటారండి ఒక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ తప్పుదారి పట్టించే విధంగా అబద్ధాలు చెప్పే విధంగా జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ ఓన్ ఏఐసిసి సమావేశాల్లో కూడా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తే వీళ్ళ విశ్వసనీయత పోతుంది. కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత రోజు రోజుకు పోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడే అధికారం ఉన్నది 4 ఏళ్ళు ఏదో ఉంటారు, అవి 3 ఏళ్ళు తప్ప తర్వాత రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితే భవిష్యత్తు కనిపించటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా అవుతుందో అదే రకమైనటువంటి పొజిషన్ వచ్చే విధంగా కనిపిస్తుంది. వీళ్ళ దాంట్లోనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక ఉన్న మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నారు. అయిపోయినట్టే వచ్చి ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యమంత్రి మీద మంత్రులకు ఎమ్మెల్యేలకి పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ ఉండట్లేదు. హెచ్సి విషయంలో కనిపించింది. ఎస్సీ విషయంలో ఎవరు ఏం మాట్లాడతారు. వచ్చిన నటరాజన్ గారు కూడా డైరెక్ట్ మంత్రులతో మాట్లాడుతున్నారు తప్ప ముఖ్యమంత్రితోటి మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్. ఇదంతా రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కనిపిస్తుంది. ప్లస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మామూలుగా ఆఫ్ ద రికార్డ్ లో మామూలుగా మాట్లాడుతుంటే మళ్ళా మీకు కష్టమే అనేది వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంటారండి ఎవరైనా? జనరల్ గా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంత బలం ఉన్నటువంటి పార్టీ కాదు. కేవలం అధికారం కోసం అటు ఇటు మనం తెలంగాణ ఉద్యమంలో చూసాం. జగన్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంత జగన్ దాంట్లో పడిపోయారు కదా, మొత్తం కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి అందులో పోయారు. రేపు తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితే రాబోతుంది అనేది నాకున్నటువంటి అంచనా ప్రకారం నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందుల పరిస్థితులలో తెలంగాణలో ఉన్నది. రైట్. రామచంద్ర నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, అందుకే ఇప్పటికే ఇబ్బందులు పడుతుంది, వచ్చే ఎన్నికల్లో కష్టమే. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని అసలు కాంగ్రెస్ అధిష్టానమే విశ్వసించట్లేదు. రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ చూపులు కూడా ఆయన మీద ఉన్నాయా, బీజేపీ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి అనేది బీఆర్ఎస్ ఆరోపణలు. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే అండి, విశ్లేషకులుగా విజయ్ గారు వారి పర్సనల్ ఒపీనియన్ వారు చెప్పడం తప్పేం కాదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కొత్తగా అధికారం చేపట్టలేదు, కొత్తగా లేకపోతే మన అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు. అటు కేంద్రంలో కూడా కొత్త కాదు. ఒకటే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మరి తెలంగాణ కానీ సౌతర్న్ స్టేట్ లో సర్వే అవుతుంది. ఇప్పుడు తప్పిదాలు అనేది ఏ అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు మోడీ అమిత్ షా పెత్తనం, ఇద్దరి పెత్తనాలే మోడీ కేంద్రంలో నడవట్లేదా? వారు కేవలం ప్రపంచ దేశాలతోనే సయోధ్యగా ఉంటున్నట్టు చూపించి ప్రచార ఆర్భాటాలతోనే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సాగట్లేదా? ఏదేమైనా గానీ రేవంత్ రెడ్డి గారు చాలా తక్కువ సమయంలో సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లగలుగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎలాంటి పరిస్థితులలో ఆర్థిక పరిస్థితి అంత ఫేవరబుల్ గా లేకపోయినా గానీ మరి ఉన్న దాంట్లోనే అవినీతిని తగ్గించి, దుబారా ఖర్చులు తగ్గించి, మరి గతంలో ఇప్పుడు ఈ విశ్లేషకులు గాని, గతంలో మన శ్రీనివాస్ గారు గాని గత 10 సంవత్సరాల్లో ఎలాంటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గాని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఏది కల్పించకుండా, పరిశ్రమలు నెలకొల్పకుండా 8 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయిన ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు మళ్ళీ బీజేపీ కేంద్రంలో 10 సంవత్సరాలు ఏం చేసిందో కూడా చూస్తా ఉంది. అదేవిధంగా ఒకటే ఏంటంటే ఈ రోజు మేము ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారు. నాయకుల మీద విశ్వాసం కంటే పార్టీ మీద ఉన్న విశ్వాసం. అలాగే రామచంద్ర నాయక్ గారు, ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఒక క్లియర్ గా ఒక పాయింట్ అడిగారు. ఆయన ఎందుకు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గెయిన్ అవ్వాలన్న దాన్ని చర్చించకుండా మా మీద విమర్శలు చేస్తే లేండి, మమ్మల్ని ఆడిపోసుకుంటే ఏమవుతుందంటూ కూడా ఆయన అన్నారు కదా. చర్చలు అన్ని రకాల చర్చలు జరుగుతాయి. చర్చల్లో పార్టీ అంతర్గత విషయాల మీద చర్చలు జరుగుతాయి, నాయకత్వం మీద చర్చలు జరుగుతాయి, రిక్రూట్మెంట్ మీద చర్చలు జరుగుతాయి. అదే విధంగా బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాల గురించి కూడా చర్చ జరిగి ఉంటది. కేవలం ఆత్మస్తుతి పరనింద జరుగుతుంది అంటున్నారు, ఆత్మస్తుతి పరనింద జరుగుతుంది అంటున్నారు కదా. మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు, బయట వాళ్ళని తిరుగుతున్నారు. దీనివల్ల ఏం ఉపయోగం అనేది ప్రశ్న. అది ఒకటేందంటే ఐడియాలజీలో ఇప్పుడు మాది భిన్నత్వంలో ఏకత్వం, కాంగ్రెస్ పార్టీ నినాదం. ఏదేమైనా కానీ అల్టిమేట్ గా ప్రజా సంక్షేమం, అదేవిధంగా అట్టడుగు వర్గాల సంక్షేమం, అభివృద్ధి, వారికి పోవాల్సిన హక్కులు కావచ్చు, రాజ్యాంగ విలువలు కావచ్చు, వాటి మీద కట్టుబడి ఉంటది కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ పార్టీ లాగా పెత్తందారి వ్యవస్థను తీసుకురావడమో,
కేవలం ఆదాయాన్ని అంబానీ వాళ్ళ గుజరాత్ రాష్ట్రాలని అభివృద్ధి చేసుకోవడమో లేదా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడమో మా సంకల్పం ఉండదు. ప్రతి ఒక్కరిని పేదవారిని అట్టడుగు వర్గాలని పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేసినాం కాబట్టే ఈరోజు 4వ బలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం నిలబడ్డది. కోవిడ్ పరిస్థితులను కూడా అధిగమించగలిగిందంటే అది గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధి విధానాలు కదా. లేదంటే ఈ రోజు వాళ్ళు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసేవారు, ఈ పరిస్థితులు ఏ విధంగా అధిగమించే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. గతంలో జవహర్లాల్ నెహ్రూ గారి విధానాలు కావచ్చు, ఇందిరాగాంధీ గారి గరీబీ హఠావో నినాదం కావచ్చు, అదేవిధంగా పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఆ రోజు ఆహార భద్రత కావచ్చు, ఫారెస్ట్ రైట్ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా భూ సంస్కరణలు కావచ్చు, ఇంకేదన్నా మీరు ఏది తెచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ఈ రోజు బీజేపీ ఏం తెచ్చింది? పేదవాళ్ళ గురించి, పేద బడుగు బలైన వర్గాల గురించి ఉన్న రిజర్వేషన్ ఎట్లా పీకాలని చేస్తా ఉన్నారు తప్ప ఏమున్నది చెప్పుకోవడానికి. ఆయన ప్రచార ఆర్భాటాలు ఉంటాయి. మోడీ మంచి యాక్టర్, అందులో ఎలాంటి నటుడు, ఎలాంటి సందేహం లేదు. సరే, వారి కాలం 10 సంవత్సరాలు జనం నమ్మిరు. అదేవిధంగా సరే నార్థన్ స్టేట్ లో హిందూ ముస్లిం మధ్య వివాదాన్ని వాడుకుంటా ఉన్నారు. ఆడ మతాన్ని వాడుకుంటున్నారు తప్ప ప్రజల్లో వాళ్ళు చేసిన అభివృద్ధినో ఇంకొకటో చెప్పుకొని ఎక్కడ వాళ్ళు ఎలక్షన్ చేయలే. లేదంటే ఎంఐఎం ని కలకత్తా బెంగాల్లో గాని యూపీలో గాని ఎంఐఎం ని వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేయించి ఓట్ల స్ప్లిట్టింగ్ తోనే లబ్ధి అసలు ఇన్నాళ్ళు స్వాతంత్రం తర్వాత ఇన్నాళ్ళు మైనార్టీలను